గోవిందాయ నమః. కృష్ణం వందే జగద్గురుం. భగవద్గీత 5వ అధ్యాయము 8వ శ్లోకం. నైవ కించిత్ కరోమీతి యుక్తో మన్యేతి తత్వవిత్ పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిఘ్రన్ నశ్నన్ గశ్చన్ స్వపన్ స్వశన్. తత్వజ్ఞుడైన సాంఖ్యయోగి అంటే జ్ఞానము తెలిసినవాడు, అలాగే కర్మ పనులు ఎలా చేయాలో తెలిసినవాడు, చూచుచు వినుచు స్పృశించుచు ఆఘ్రాణించుచు భుజించుచు నడుచుచు నిద్రించుచు శ్వాసక్రియలను నడుపుచు, ఇవన్నీ అంటే ప్రతి క్షణము చేయాల్సిన పనులు చేస్తూ కూడా తానేమీ చేయట్లేదని భావించును. మనకు అసలు మనశ్శాంతి లేమి అంటే మనశ్శాంతి లేకపోవడానికి కారణం ఏంటి? ఏవో వింటాం, చెవికెక్కించుకుంటాం, దాంట్లో అవమానకరమైన విషయాలు ఉంటాయి, మనకి కష్టం కలిగించే విషయాలు ఉంటాయి, బాధపడతాం. ఏవో చూస్తాం, మనకు ఆనందం కలిగించే విషయాలు అయితే ఓకే, మనకు కష్టం కలిగించే విషయాలు కనపడతాయి, ఆ దృశ్యాలు, దానికి బాధపడతాం, కలత చెందుతాం, మనస్సు పాడు చేసుకుంటాం, ఏడుస్తాం. భోజనం మనకి సరిగా అమరకపోతే, ఒక పూట సరిగ్గా తినలేని పరిస్థితి ఉంటాయి. భోజనం దగ్గర ఎవరైనా అమర్యాదగా ప్రవర్తించి ఇంకొకరు బాగా పెట్టి మనకి బాగా వడ్డించకపోతే అవమానంగా ఫీల్ అవుతాం. మంచి భోజనం వడ్డించకపోతే పెట్టకపోతే ఎదురు వాళ్ళని మనము సరిగ్గా చూడము. మనకి చక్కగా భోజనం పెట్టి మర్యాద చేసి మర్యాదగా బాగా పలకరించి మనకి పెద్దపీట వేస్తేనే వాళ్ళు మంచి వాళ్ళు మన దృష్టిలో. నిద్రలో సరిగ్గా మంచి నిద్ర పట్టి మంచి కళలు వస్తే బంగారు కళలు, బంగారు నిద్ర మనకి బాగుంటుంది. సరిగ్గా నిద్ర పట్టక పీడ కళలు వస్తే మనకి బాగోదు, దాన్ని మనం ఒప్పుకో, దానికి మనం భయపడతాం. చివరకు శ్వాస తీసుకునేటప్పుడు కూడా నేనేమీ చేయడం లేదు, నేను నిమిత్త మాత్రుడిని అనే ఒక భావన ఎవరైతే కలిగి ఉంటారో వారే జ్ఞాని. అంటే వాళ్ళు జ్ఞానం కలిగి ఉన్నారు, ఇంద్రియ నిగ్రహము కలిగి ఉన్నారు, మనస్సునందు చిత్తప్రజ్ఞత కలిగి ఉన్నారు. వారు ఉత్తమమైన కర్మయోగులు. కర్మ చేస్తూ కూడా కర్మను పట్టించుకోవడం లేదు అని అర్థం చేసుకోవాలి. వాళ్ళు మాత్రమే ఈ సంసారంలో ప్రశాంతంగా మనగలుగుతారు. అంటే దైనందిన వ్యవహారంలో కూడా మనకి ప్రతి క్షణం చిరాకు తెప్పించేవి, బాధ కలిగించే విషయాలు ఉన్నాయి. ఇంట్లో కేకలేస్తావు, ఎందుకు కేకలేస్తావు? చూసినవి లేదంటే విన్నవి వాటికి మనము మన మనసు మీద ఉత్ప్రేరకాలుగా పనిచేస్తాయి. మనం రియాక్ట్ అయ్యి కేకలేస్తాం, ఇంట్లో అరుస్తాం. పిల్లలు ఏదో చేస్తారు, ఏదో దొరికిస్తారు, పాటేస్తారు, వెంటనే కోపం వచ్చేస్తుంది, 2 దెబ్బలు వేసేస్తాం. చూడకూడని సన్నివేశాలు చూసేస్తాం, వెంటనే రియాక్ట్ అవుతాం. వినకూడని వింటాం, వెంటనే రియాక్ట్ అవుతాం. దీనివలన ఏమవుతుంది? మన మనస్సే పాడైపోతుంది. మనకే సుఖము అంటే మనశ్శాంతి లేకుండా పోతుంది, బుద్ధి భ్రష్టమవుతుంది. చిన్న చిన్న విషయాలకు కూడా మనం రియాక్ట్ అవుతున్నామంటే ఇంద్రియాలు అస్సలు ఏమాత్రం అదుపులో లేవు అని అర్థం. ఎప్పుడైతే మనము ఇవన్నీ కూడా కళ్ళతో చూస్తున్నా, చెవులతో వింటున్నా, లేకపోతే ఏం చేస్తున్నా సరే, తింటున్నా, నిద్రపోతున్నా, ఏం చేస్తున్నా సరే మనం నిమిత్త మాత్రమే, ఇంద్రియాలు వాటి పని అవి చేసుకుంటూ పోతున్నాయి. సంసారంలో మనం వర్తిస్తూ ఉన్నాము. కాబట్టి తామరాకు మీద నీటి బొట్టులా మనం వర్తించగలుగుతామా లేదా అనే ఒక స్థితి గురించి ఎప్పుడు కూడా జ్ఞాని అయిన వాడు ఆలోచించుకుంటూ ఉండాలి. ఏం చూస్తే దానికి రియాక్ట్ అవ్వడం, ఏం చూస్తే దానికి గొడవ చేయడం, ఇలా ఉండటం వల్ల ఏమవుతుందంటే ఇంద్రియాలు శాంతంగా ఉండలేవు. ఈ యాక్షన్స్ వల్లనే మళ్ళీ క్రియ జరుగుతుంది, దానికి మళ్ళీ ప్రతిక్రియ ఉంటుంది, అది ఎక్కడికో వెడుతుంది. వీటి వల్ల మరలా మనం జన్మలు ఎత్తాల్సి ఉంటుంది. ఎవరైతే ఇంపాక్ట్ పడకుండా అంటే ఈ ఫలం ఆశించకుండా, ఈ ప్రభావం తన మీద పడకుండా ఎవరైతే ఇంద్రియాలను నిగ్రహించి ఉంటారో అలాంటి మహాత్ములు చూడకూడని దృశ్యాలు చూసినా సరే కళ్ళకి శక్తి ఏమిటి? చూడడము అనేది. కళ్ళు చేసే కర్మ ఏంటి? కళ్ళ వల్ల ఉపయోగం ఏంటి? చూస్తాయి. ఏం చూస్తాయి? ఏది కనపడినా చూస్తాయి. మంచి కనపడినా చూస్తాయి, చెడు కనిపించినా చూస్తాయి, పవిత్రమైనవి కనపడినా చూస్తాయి, అశ్లీలమైనవి కనపడినా చూస్తాయి. చూడడము వాటి పని. దాన్ని మనసుకెక్కించుకోకుండా నువ్వు ఉండగలగడము నీ ఇంద్రియ నిగ్రహం పైన, నీ చిత్తప్రజ్ఞత పైన ఆధారపడి ఉంది. చెవులకి వినికిడి శక్తి ఉంటుంది. మంచి చెడు ఏదైనా సరే చెవి వింటుంది. రామనామము వినిపించినా వింటుంది, ఏదైనా పచ్చిబూతులు వినిపించినా వింటుంది. చెవికి వినికిడి శక్తి ఉంది కాబట్టి అది నువ్వు మనసు ఎక్కించుకోకుండా విన్నా కూడా ఆగలుగుతున్నావు అంటే అది నీ స్థితప్రజ్ఞతను తెలియజేస్తుంది. తినడం అనేది నాలుకకు పని. ఏది నోట్లో పెట్టినా కూడా పళ్ళు కొరుకుతాయి, నమిలేస్తారు, మింగేస్తారు. బాగా రుచిగా ఉంటే అబ్బా భలే ఉందిరా బాబు, 4 వరుసలు వడ్డించుకుందాము అనే ఆలోచన. బాగా లేకపోతే అంతటితో ఆగకుండా
అది బాగలేదనేసేసి దానికి ఫిర్యాదులు చేసి గొడవలు చేసి ప్లేట్లు బాగలగొట్టి కంచాలు విసిరేసి భార్యను తిట్టి ఎంత గొడవ చేస్తాం ఇంట్లో. కూరలో కాస్త ఉప్పు ఎక్కువైతే అంటే నీకు ఇంద్రియాలు నిగ్రహంగా లేదు, నీకు సిద్ధప్రజ్ఞత లేదు అని అర్థం. నీకు బాగలేదు అంతటితో వదిలేయాలి. బాగున్నది ఏదైనా దొరికితే దాన్ని గ్రహించగలగాలి. ఈ మాత్రం ఇంతోటి స్థితప్రజ్ఞత మనిషి అనేవాడికి ఉండాలి. దానికోసం ప్రయత్నం చేస్తే నిజంగా జ్ఞాని అయితే, కర్మయోగం ఆచరిస్తున్న వాడైతే అక్కడే తెలిసిపోతాడనమాట. ఆ లక్షణాల్లోనే మనకి అర్థమవుతుంది. రోజు భగవద్గీత చదువుతాము, భార్య కాఫీలో పంచదార తక్కువ వేస్తే గొడవ చేస్తాం. రోజు భగవద్గీత చదువుతాము, కూరలో కాస్త ఉప్పు ఎక్కువైతే గొడవ చేస్తాం. రోజు భగవద్గీత చదువుతాము, ఎవరైనా మన తిట్లు వినపడతానో గొడవ చేసేస్తాం అనమాట. రోజు భగవద్గీత చదువుతాం, మన ఎవరైనా అవమానిస్తే నానా రకాలుగా గొడవ చేసేస్తాం. అంటే భగవద్గీత చదువుతున్నాం కానీ మనం ఆచరణలో పెట్టట్లేదు, లోతుగా దాన్ని అర్థం చేసుకోవట్లేదు అని అర్థం. కానీ పరమాత్మ చెప్పిన దాన్ని అర్థం చేసుకొని కర్మయోగము జ్ఞానముతోడు చక్కగా ప్రతిఫలాపేక్ష రహితంగా ఆచరించే నిమిత్త మాత్రుడు యోగి ఎవరైతే ఉంటాడో అతడు ఇంద్రియాలు పని తాము చేసుకుంటూ పోతున్నా సరే నేనేమీ చేయడం లేదు అన్నట్లుగా అవన్నీ కూడా మనసుకి ఎక్కించుకోకుండా, మనసు చెడగొట్టుకోకుండా, రియాక్ట్ అవ్వకుండా ప్రశాంతంగా ఉండగలుగుతాడు. అలా ఉంటున్నాడు అంటే ఇంద్రియ నిగ్రహ శక్తి తనకుంది, అంటే సాధన ద్వారా సాధించుకున్నాడు, అంతటి స్థితప్రజ్ఞత తనకుంది అని అర్థము. అలా ఉన్న వ్యక్తులకే జ్ఞానులని, కర్మయోగులని, భక్తులని పేరు. లోకా సమస్త సుఖభవంతు. జై శ్రీమన్నారాయణ. కృష్ణార్పణ.